పిల్లలకైతే వానాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందంటే దగ్గు అయితే విపరీతంగా వస్తుంది కదండి. అది కాక నైట్ నిద్ర కూడా బానివ్వరు కదా మనల్ని. అట్లాంటప్పుడు మెడిసిన్ యూజ్ చేసే కన్నా ఇట్లాంటి న్యాచురల్ హోమ్ రెమెడీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వామాకు అంటారు దీన్ని, బజ్జీ ఆకు అని కూడా అంటారు. ఎక్కువగా పల్లెటూరులో అయితే బాగా దొరికిద్ది. ఈ ఆకు దొరికితే మాత్రం మంచి రెమెడీ అండి, ఇది బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ బజ్జీ ఆకుని మనం రోట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దంచుకొని దాంట్లో ఉన్న రసం అంతా ఇట్లా గిన్నెలోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ కానీ గిన్నె లాంటిది పెట్టుకొని అందులోకి కొంచెం నువ్వుల నూనె, అలాగే 2 కర్పూరం బిళ్ళలు, మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా రసము బజ్జీ ఆకు నుంచి, ఆ రసం వేసుకొని ఒక్క మంట తగలనివ్వాలి. అంటే ఈ రసము అలాగే ఆయిల్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా పిల్లలు ఎప్పుడైనా దగ్గుతూ ఉన్నప్పుడు అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు టెన్షన్ లేకుండా మనము తలకి అలాగే ముక్కు దగ్గర, గొంతు దగ్గర, ఛాతి దగ్గర రాసి వదిలేసామంటే లోగా దగ్గు, జలుబు, గురగుర అంటాం ఇట్లాంటివి అయితే తగ్గుతాయండి. ఈజీగా ఒక 4-5 డేస్ చేశారనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకసారి పిల్లలకి ట్రై చేయండి, మంచి రెమెడీ అన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.